శ్రీ లలితా సహస్రనామాలలో గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. గిరి అంటే వరాహం. వరాహాల చేత లాగబడే చక్రాలు గల రథాన్ని అధిష్ఠించిన దేవి వారాహీదేవి. ఆమెకే దండనాథాదేవి అని పేరు. వారాహీదేవి చేత లలితాదేవి సేవింపబడుతోంది. ఆమెకే వార్తాళి అని కూడా పేరు. శ్రీ లలితాదేవి శ్యామ వార్తాళి సంసేవ్య కదా. గిరి అంటే మరొక అర్థం కిరణం. సృష్టి స్థితి లయాలను జరిపించేవి సూర్యకిరణాలు. సూర్యకిరణాల కాంతి చేత ప్రాణులన్నీ తమ తమ కర్తవ్యాలను సాగిస్తూ ఉంటాయి. జగత్తును నడిపించే కిరణ సమూహ రథం గిరిచక్ర రథం. ఆ రథాన్ని అధిష్ఠించిన యోగి మృత్యువును పొందడు. సృష్టి స్థితి లయాలలో చిక్కుకున్నా దేవి అనుగ్రహం చేత ప్రపంచంతో లగ్నం కాక తామరాకుపై నీటి బొట్టు వలె నిర్లిప్తుడై పరమేశ్వరితో ఐక్యం పొంది శాశ్వతానందం అందుకుంటాడు. దండనాథ స్వరూపమైన శక్తి చేత సేవింపబడుతూ దేవి సాధకులను అనుగ్రహిస్తోంది. శ్రీచక్రంలోని వసుకోణమే గిరిచక్రం. ఈ నామం కూడా 16 అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా మొత్తం నామం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.